అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ వేల్పుగొండ లక్ష్మీ నరసింహ శతక పుస్తక పరిచయం గురించి తెలుసుకుందాం. మరి దశావతారాలలో విశిష్టమైనటువంటి అవతారం నరసింహస్వామి అవతారం. మరి జనగామ జిల్లాలో జఫర్గఢ్ ప్రాంతమున ఆగస్త్య మహాముని తపస్సు చేయగా వేల్పుగొండ పైన స్వయంభూగా వెలిసాడని చెప్పి చరిత్రకారులు చెబుతున్నారు. మరి ఇదండి శ్రీ వేల్పుగొండ లక్ష్మీ నరసింహస్వామి యొక్క శతకము. ఆ స్వామిని కొలిచి ఎందరో భక్తులు వారి కోరికలు ఆ స్వామికి విన్నవించుకొని సఫలీకృతులైనారని పెద్దలు చెబుతున్నారు. మరి నరసింహస్వామిపై అనేక మంది శతకాలు రాసినారు. మా ఇలవేల్పు దేవుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శతకాన్ని సులభ శైలిలో రచించాను. 2023 నవంబర్లో నేను అనారోగ్యానికి గురైనప్పుడు పూర్తిగా విశ్రాంతిగా ఉన్న సందర్భంలో స్వామివారిని తలుచుకొని స్వామివారి ఆజ్ఞగా భావించి శతక రచన మొదలుపెట్టి పూర్తి చేసినాను. ఆటవెల్ది పద్యాలతో తేట తెలుగు పదాలతో శరణు నారసింహ శరణు శరణు అనే మకుటంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ 108 పద్యాలతో ఈ శతకం పూర్తి చేసినాను. సంప్రదాయబద్ధంగా గణపతి, సరస్వతి, గురువులు, తల్లిదండ్రులను స్మరించుకొని స్తుతించినాను. వేల్పుగొండ ఎలా వెలిసినది, స్వామికి పూజలు, బ్రహ్మోత్సవాలు, భక్తుల నమ్మకం, సమాజ రీతి మొదలగు అంశాలను ఈ శతకంలో పొందుపరిచినాను. మరి తప్పకుండా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇస్తూ మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.